ప్రణీత్ హనుమంతుని ఫైనల్లీ బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ దట్స్ వాట్ పీపుల్ సే, కర్మ ఇస్ బూమరాంగ్. ఏం వందల ఎరా స్క్రిప్ట్ రెడీయా? ఈ పర్టికులర్ వీడియోని రోస్ట్ అనుకొని ఓపెన్ చేసుంటే ఐఎమ్ సారీ, ఈ వీడియోలో జోక్స్ ఉండవు మిగతా వీడియోస్ లాగానే. ఎవడరా నా మీద జోకులు రాసింది? ఓకే జోక్స్ అపార్ట్, లెట్ మీ సే యూ వై దిస్ ఇంటర్ రోస్ట్ వీడియో. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ఆర్ కాంట్రవర్షియల్ థింగ్ ని రోస్ట్ చేసే కంటే మాకున్న 37,000 పీపుల్ కి అవేర్నెస్ ఇవ్వాలని ఒక చిన్న ప్రయత్నం అంతే. వెల్కమ్ టు ప్రణీత్ హనుమంతు ఇన్ ఎ నట్షెల్. ఇప్పుడు నట్షెల్ అంటే జోక్స్ ఉంటాయి అనుకోవద్దు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాంట్రవర్సీ ఇన్ అ సీక్వెన్స్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. లెట్స్ గో. యూజువల్లీ ప్రణీత్ హనుమంతు అనే పర్సన్ తన ఛానల్లో స్ట్రీమ్స్ చేస్తుంటాడు అండ్ హీ గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ రీచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీ రియాక్షన్స్ అండ్ పాడ్కాస్ట్. హిస్ క్రూ ఆర్ తన మేట్స్ కొంచెం డాంగ్ జోక్స్ వేస్తుంటారు అండ్ వీళ్ళ జోక్స్ చాలా బాగుంటాయి. ఇట్ వాస్ ఫన్ అంటిల్ ద వీడియో విచ్ వాస్ ఎరప్టెడ్. అండ్ దీని తర్వాత జనానికి అర్థమైంది వీళ్ళది డార్క్నెస్ కాదు, కైండ్ ఆఫ్ సైకోసిస్ అని. అలా ఈ వీడియోనే ప్రూవ్ చేసింది. అండ్ ఈ 2 నిమిషాలని షార్ట్ గా చేసి చెప్పేస్తా. వీళ్ళు రియాక్ట్ అవుతున్న ఒక రీల్ లో దేర్ విల్ బి ఎ ఫాదర్ అండ్ హిస్ డాటర్. ఆ రీల్ ప్రకారం ఫస్ట్ ఒక మ్యూజిక్, నెక్స్ట్ ఇంకో మ్యూజిక్ వస్తుంది. ఐ మీన్ ఫస్ట్ 5 seconds ఒక డార్క్ మ్యూజిక్ వస్తుంది అండ్ విచ్ గోస్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ద ప్లెజెంట్ మ్యూజిక్. ఇక్కడ ఏమవుతుందంటే ఆ డార్క్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఫాదర్ తన డాక్టర్ ని చూస్తూ బెల్ట్ తీస్తాడు అండ్ లేటర్ ఆన్ మ్యూజిక్ చేంజ్ అవుతుంది. ఆ ఫాదర్ అప్పుడు ఆ బెల్ట్ ని ఉయ్యాలు చేసి ఆడేస్తాడు. అండ్ ఈ టెంప్లెట్ కి ఆది అనే అతను ఆ స్ట్రీమ్ లో కైండ్ ఆఫ్ సెక్షువల్ జోక్స్ వేశాడు. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. ఫస్ట్ టైం డొమెస్టిక్ వైలెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ స్టార్టెడ్ అండ్ విచ్ టర్న్డ్ అవుట్ టు బి సెక్షువల్ అని చెప్పింది వీళ్ళ ఫన్మంతు అండ్ కో కంటిన్యూ చేశారు. ఈ సీక్వెన్స్ ని లైక్ పెదనాన్న టు పీడో నాన్న, he went from పీడో నాన్న టు పెదనాన్న, హాయ్ నాన్న టు హాయ్ డాడీ, ఇలా కొన్ని చేశారు. అండ్ హియర్ ఈస్ వేర్ ఇట్ క్రాస్ ద లిమిట్. చాట్ ని ఐ మీన్ లైవ్ లో మెంబర్స్ ని ఫన్మంతు ఇలా అడుగుతాడు, ఈ టెంప్లెట్ కి చాలా పొటెన్షియల్ ఉంది, ట్రై సంథింగ్ న్యూ. ఆ ఫాదర్ డాక్టర్ సీక్వెన్స్ గురించి చెప్తాడు. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షో. సెక్షువల్ గా ఉండాలి అండ్ ఫాదర్ డాటర్ రియాక్షన్ కూడా ఉండాలి అని అంటాడు. థింక్ బ్రో, వాట్ కెన్ బి ఎ వర్డ్ దట్ ద డాటర్ కెన్ సే టు ద డాడ్ which is sexual and also ఫాదర్ డాటర్ ఎఫెక్షన్. అండ్ ఇక్కడ ఒపీనియన్ చెప్పే కంటే ఆ స్ట్రీమ్ లో ఉన్న ఆది అయినా యువరాజ్ అయినా సమ్వన్ ఎల్స్ అట్లీస్ట్ చాట్ బాక్స్ లో ఉండే వాళ్ళైనా కండెమ్ చేసి ఉండాల్సింది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దే హావ్ క్రాస్డ్ లిమిట్స్. లైక్ ఆ పాప తన డాడీతో ఓపెన్ యువర్ మౌత్ హా ఓపెన్ యువర్ మౌత్ గ్వా అన్నట్టు చేశారు. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్ లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. అండ్ ఈవెన్ దో వాళ్ళు రియల్ ఫాదర్ అయినా కాకపోయినా ఏజ్ ఈజ్ ద థింగ్ విచ్ ప్లేస్ ఆన్ హియర్. ఇదే జోక్ ని వేరే ఏ 18+ ఆర్ అడల్ట్ మీద వేసుంటే ఇంత రియాక్షన్ ఉండేది కాదు. ఒక నిమిషం అక్కడే ఆగు. అసలు ఈ సీన్ లో వెనకాతల అవసరం, వెనకాతల కాస్ట్యూమ్ మరి బ్యాండ్ పాలు. మీ అమ్మ వేసిన గాలి తీసుకురా అంటే ఖాళీ ప్లేట్ తీసుకొస్తా, పూరీలు వస్తాయి. వెళ్ళవగానే వెళ్ళవలసినవి తీర్థయాత్రలే. The place where you're having sex matters because sperm gets spiritual vibes. నువ్వు హిమాచల్ పోయి నువ్వు వేసుకుంటే పుట్టే కొడుకు డీలర్ అవుతాడు. బట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకొని తన మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అండ్ ఈ మ్యాటర్ ని హీరో సాయిధరం తేజ్ తెలంగాణ సీఎం ని ట్యాగ్ చేసి పోస్ట్ చేయడంతో ప్రణీత్ హనుమంతుని ఫైనల్లీ బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఐ మీన్ ఆన్ ద డే ఆఫ్ 10th July. తెలుగులో ఒక మాట ఉంది అందుకే, దొరికితే దొంగ లేకపోతే దొర అని. అండ్ ప్రణీత్ ఈస్ వన్ ఆఫ్ ద వన్ హూ వాస్ ఫౌండ్ ఇన్ లైమ్ లైట్. ఒక స్ట్రీమ్ లో ఇలా చేస్తూ దొరికిపోయాడు అంతే. వీడియో ఎండింగ్ లో ఈ 2 minutes క్లిప్ అంత పెద్ద సీన్ అవుతుందని తను కూడా అనుకున్నాడు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ లైవ్ చూసిన వాళ్ళల్లో చాలా మంది వీళ్ళు వేసిన జోక్స్ కి నవ్వుకుంటూ కామెంట్స్ చేశారు. అండ్ మేబీ వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మళ్ళీ ఇప్పుడు ప్రణీత్ ని అరెస్ట్ చేయాలి అని అంటున్నారు. అండ్ ఇక్కడ మనిషి మెంటాలిటీ అర్థం అవుతుంది మనకి. 2 or 3 members విన్నప్పుడు ఆరు కలిసి ఉన్నప్పుడు ఇలాంటి జోక్స్ వేయకూడదు. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకేదన్నా బాండ్ వల్ల అవి బయటకు వచ్చేస్తాయి, నవ్వుకుంటారు. అదంతా 4 గోళ్ల మధ్య జరిగిపోతుంది అండ్ చాలా తక్కువ మెంబర్సే ఉంటారు దాంట్లో. బట్ జోక్ ఎప్పుడైతే పబ్లిక్ అవుతుందో, ఒక ప్లాట్ఫామ్ లో వస్తుందో, ఇట్స్ కంప్లీట్లీ అఫెన్సివ్. వాడు చేసిన మహా
మహా అయితే ఆ 8 నిమిషాల వీడియోకి మహా అయితే 1 లక్ష వ్యూస్ చూస్తారేమో, ఇంకా ఎక్కువైతే 2 లక్షల మంది చూసుంటారేమో అని అంటారు చాలా మంది. అండ్ మీలాంటి క్రియేటర్స్ రీచ్ కోసం ఆ వీడియోని మిలియన్స్ లో రీచ్ ఎలా చేస్తున్నారు అని అంటారు. ఇక్కడ పీడోఫైల్ జోక్స్ వేసిన దాన్ని అవేర్నెస్ తో కంపేర్ చేయకూడదు. ఇలా చేశాడు అలా చేశాడు అని నువ్వు కూడా ఎలానే చేసాయి అంటే దాన్ని రెచ్చగొట్టడం అంటారు. బట్ ప్రణీత్ హనుమంతు ఇలాంటి వీడియోస్ చేశారు, అది తప్పు, ఎవరు చెయ్యొద్దు అని చెప్పడం అనేది అవేర్నెస్. స్టిల్ డబ్బుల కోసం చేస్తున్నారని చాలా మంది అంటారు. ఒకటి చెప్తా, టు బీ ఫ్రాంక్, మాకు రోస్ట్ వీడియోస్ కంటే నార్మల్ వీడియోస్ ఆర్ మూవీ నట్షల్ కాంటెంట్ కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. బట్ స్టిల్ ఇలాంటి టాపిక్స్ ఉన్నప్పుడు రెవెన్యూ వదిలేసి చేసేది మాకున్న చిన్న సబ్స్క్రైబర్స్ బేస్ ని ఎడ్యుకేట్ చేసుకోవడానికి అంతే. అది 10,000 కానీ 20,000 కానీ 200 మంది కానీ. అండ్ ఈ వీడియోకి కూడా రెవెన్యూ మాక్సిమం రాదు. మేము సౌమ్య లోకేష్తో కొలాబరేట్ చేసాం అండ్ చేసినా కూడా ఆ వీడియోని మా ఛానల్లో పెట్టలేదు. పెట్టుకోవచ్చు కావాలనుకుంటే రెవెన్యూ కోసం. బట్ ఎలాగో మా ఛానల్కి రీచ్ లేదు, తన ఛానల్లో పెడితేనే రీచ్ ఉంటుంది, అందరికీ తెలుస్తుంది అని చెప్పి మేము తన ఛానల్లో పెట్టాల్సి వచ్చింది. అండ్ దిస్ ఈస్ మ్యూచువల్. అండ్ ఈ టైంలో అందరూ రోస్టర్స్ మీద పడ్డారు. లైక్ ఏదైనా కాంట్రవర్సీ వస్తే చాలు రెడీ అయిపోతారు కదా ఈ రోస్టర్స్ అందరూ అని ఒక ఆయన అంటున్నాడు వచ్చి, రావణ్ ఫర్ యూ. ఎస్, వాళ్ళు ఆ విధంగా చేసింది అయితే సెకండరీ. కానీ మన తెలుగులో ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఏదైనా పనికి మాలింది వస్తే రోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తూ కొన్ని నెబ్బాగాలు కొన్ని ఇకోగ్నేటివ్ ఛానల్ అయితే బాగా ప్రత్యక్షం అయిపోతారనమాట. ఈయనే ఒక కామెంట్ చేసింది మన మీద. ఆయన గారి ఉద్దేశంలో ప్రణీత్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అ రోస్టర్ అండ్ రోస్టర్ సపోర్ట్ ఉంది ఆయనకి అని అనుకుంటున్నాడు. బట్ మాకే బోల్డ్ బొక్కలు ఉన్నాయి భయ్య. అండ్ ఈ రోస్టర్స్ మీద కామెంట్ ని ఇష్యూ వైరల్ అయిన 5-6 గంటల మధ్యలో వీడియో పెట్టేసి అనేసాడు మనోడు. ఇప్పుడు నార్మల్ న్యూస్ ఛానల్స్ లైక్ TV9, సుమన్ టీవీ ఆర్ రావణ్ ఫర్ యూ లా అయితే గంటలో వీడియో పెట్టేసి లేకపోతే అరగంటలో కూడా వీడియో పెట్టేయచ్చు, ఏది తలా తోక లేకుండా, జస్ట్ ఒక పాయింట్ తీసుకొని. కానీ రోస్టర్స్ అనే వాళ్ళకి ప్రెషర్ 360 degrees లో ఉంటది. అన్ని పాయింట్స్ కన్సిడరేషన్ లోకి తీసుకొని ఆ పాయింట్ అన్ని ఎత్తుక్కొని స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడాలి. ఇవన్నీ చేయాలంటే కరెక్ట్ రీసెర్చ్ కూడా ఉండాలి. కనిపించిందంతా నమ్మకూడదు. అందుకే టాపిక్ కి రీచ్ లేని టైంలో కూడా మేము కొన్నిసార్లు వీడియో లేట్ గా అప్లోడ్ చేస్తాం. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి రీచ్ ఉండదు, ఈ టాపిక్ కి ట్రెండ్ లోంచి వెళ్ళిపోద్ది. బట్ స్టిల్ మిస్లీడ్ చేయకుండా మాట్లాడాలి కాబట్టి మేము ఈ వీడియో లేట్ గా అయినా పెట్టొచ్చు. కమింగ్ టు ఏజ్డ్ అజయ్ రెస్పాన్స్ ఫర్ దిస్ కాంట్రవర్సీ. ఇకపోతే ఇన్ జనరల్ ఈ అడల్ట్ అండ్ కామెడీ, ఈ ఫ్యూజన్ హ్యూమర్ ఏదైతే ఉందో దాన్ని పర్సనల్ గా నేను కన్జ్యూమ్ చేయను. నా పర్సనల్ టేస్ట్ కాదు. నా దగ్గరకు వచ్చి ఒక 4 బూతులు చెప్తాను, దానికి నువ్వు నవ్వవా అంటే దట్స్ నాట్ మై పర్సనల్ టేస్ట్. అది ఎవరైనా చేయనివ్వండి. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ డు నాట్ వాచ్. అండ్ ఈ పర్టికులర్ వీడియో అండ్ క్వశ్చన్ ని కూడా నా సెన్సిటివిటీని మైండ్ లో పెట్టుకుని ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. అండ్ ఈ పర్టికులర్ వీడియోని కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ఇట్. ఈ విషయాన్ని తప్ప కాదా అని డిబేట్ నా మైండ్ లో పెట్టుకోవడానికి ఐఎమ్ నాట్ ఎ నైవ్ పర్సన్. మ్యాన్, యూ హ్యావ్ మై హార్ట్. ఇన్ని డేస్ ఏజ్డ్ మీద ఉన్న ఒపీనియన్ ఒకటి అండ్ ఈ వీడియో తర్వాత వచ్చిన ఒపీనియన్ ఒకటి. తప్పు చేస్తే తమ్ముడైనా ఎవరైనా ఒకటే అన్నట్టు చెప్పాడు. సూపర్ బ్రో. అండ్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవన్నీ దీనిలో చెప్పను. డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ వీడియో జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో అలా చేయాలనుకుంటున్నాం. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.